హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మ్యాక్రోని లేదా పాస్తాతో కుర్కురే అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇలా ఒక 300 గ్రామ్స్ వరకు ఈ మ్యాక్రోని అనేది తీసుకున్నానండి. ఇవి ఈ షేప్లో ఉన్నవి కాకోకుండా మనకు స్పైరల్గా ఉన్నవి కానీ అలా ఏవైనా తీసుకోవచ్చు. తర్వాత మ్యాక్రోనిని ఉడికించుకోవడానికి వాటర్ అనేది తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మన మ్యాక్రోని అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం. తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మ్యాక్రోని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మనకు 80% వరకు మ్యాక్రోని అనేది కుక్ అయిపోవాలి. ఇలా 80% కుక్ అవ్వడానికి మనకు ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. పిల్లలకి మనం మార్కెట్లో ప్యాకెట్స్లో దొరికేటటువంటి కుర్కురే కాకోకుండా ఇలా ఇంట్లో ఈజీగా మ్యాక్రోనీతో కుర్కురే లాగా తయారు చేసిస్తే కనుక వాళ్ళకి ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ అవేం లేకోకుండా హెల్త్కి కూడా చాలా మంచిది అవుతుంది కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనము మ్యాక్రోని అనేది వాటర్ అంతా పోయేంత వరకు ఇలా స్ట్రైనర్తో మొత్తం బయటకు తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. వాటర్ అనేది లేకోకుండా చూసుకోవాలండి. లేదంటే కనుక మనం దానికి మైదా లాంటివి యాడ్ చేసినప్పుడు దానికి పట్టుకోకుండా మొత్తం అంతా విడిపోతుంది. కాబట్టి మనం వాటర్ అనేది మొత్తం పోయేలాగా తీసుకోవాలి. మ్యాక్రోని అనేది చల్లారిపోయిన తర్వాత ఇలా కార్న్‌ఫ్లోర్ అనేది నేను ఒక చిన్న కప్ అంతా వేస్తున్నాను. ఇది 300 గ్రామ్స్ మ్యాక్రోనీకి. తర్వాత మైదా కూడా ఇలా ఒక చిన్న కప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి 2 సరిపోతాయి. మనం సాల్ట్ అనేది ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు పిండి కలిపేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇలా స్పూన్‌తోనే మనం కలుపుకోవాలి. లేదంటే మన హ్యాండ్‌కే మొత్తం పిండి అంతా వచ్చేస్తుంది. మ్యాక్రోనీకి అనేది పట్టదు. ఇలా స్పూన్‌తో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హ్యాండ్‌తో మొత్తం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా మనము కార్న్‌ఫ్లోర్, మైదా కలిపి పెట్టుకున్నటువంటి మ్యాక్రోనీస్ అనేవి ఒక్కొక్కటిగా మొత్తం ఆయిల్లో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో మనకి ఇవి ఫ్రై అవ్వడానికి 10-15 మినిట్స్ అనేది టైం పడుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ అనేది వచ్చేయంగానే మనం వీటిని తీసేసుకోవడమే పక్కకి. నేను చెప్పిన ఈ రెసిపీ అనేది మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగానే ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఈవినింగ్ స్నాక్ కోసం చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న మ్యాక్రోనీస్ అనేవి మనం ఇలా ప్లెయిన్‌గా అయినా తీసేసుకోవచ్చు. లేదు మనకు స్పైసీగా కావాలనుకుంటే ఇందులోకి మనము కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా కారప్పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వీటికి మ్యాక్రోనీస్‌కి పట్టేలాగా బాగా ఒకసారి టాస్ చేసుకొని తినేయడమే. ఇవి మనకు 2 వీక్స్ వరకి పాడైపోకుండా ఉంటాయండి. ఎయిర్ టైట్ డబ్బాలో మనం వేసేసుకొని గాలి అనేది పోకోకుండా పెట్టుకుంటే 2 వీక్స్ వరకు మనం తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తేజు మురారి 8315ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.